హలో మేడం, కొద్దిగా ఆగండి ప్లీజ్. ఏమవుతుందంటే రిప్లై ఇచ్చేటప్పటికి అందరూ వాట్సాప్లో ఒక్కసారి మెసేజ్ చేసేటప్పుడు కొద్దిగా లేట్ అయిపోతుంది అంతే, అంతకని ఇంకేం కాదు. మళ్ళీ షాప్లో కూడా డీల్ చేసుకోవాలి, ఇవన్నీ చేయడంతో కొంచెం లేట్ అయిపోతుంది అంతే. ఇంత లేట్ అవుతుంది కదా ఏంటి అలా అని కొద్దిగా మీరు ఏమీ అనుకోకండి. అవన్నీ మళ్ళీ షాప్ డీల్ చేసుకోవాలి, స్టేటస్లో ఉన్న శారీస్ ఈ రేట్ ఎంత, కాస్ట్ ఇదంతా ఒక్కసారి మెసేజ్లు చేసేటప్పటికి కొంచెం దాన్ని ప్రైస్ దీనికి, దీని ప్రైస్ దానికి వస్తుంది. సారీ అండి, ఏమీ అనుకోకండి. మొత్తం మీద మాత్రం మీకు కరెక్ట్ రిప్లై వస్తుంది. నేను ఒక్కదాన్ని డీల్ చేయడంతో కొంచెం హెల్పర్స్ కూడా ఎవరూ లేరండి, అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఇవన్నీ ఒక్కదాన్నే చేసుకునేటప్పటికి చాలా అంటే చాలా లేట్ అవుతుంది. ఓకేనా అండి, ఏమీ అనుకోబాకండి. బాయ్స్ విలన్ బనియన్స్ ఇన్నర్స్ అన్నీ ఉంటాయి కదా, దాంతో కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది అంతే. కొద్దిగా లేట్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేను కొంచెం 1 అవర్ కంటే కూడా ఎక్కువ టైం పడుతుంది. మార్నింగ్ పెట్టిన మెసేజ్లు ఈవినింగ్ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. సారీ అండి, ఏమనుకోకండి. ఎవరన్నా కొంచెం హెల్పర్స్ దొరికేంత వరకు కొంచెం నేను ఇలా లేట్ చేస్తా. హెల్పర్స్ ఎవరైనా దొరికారు అంటే కంపల్సరీ మీకు వెంటనే రిప్లై వచ్చేస్తుందండి. ఓకేనా, ఈ కొంచెం సపోర్ట్ చేయండి నాకు. రిప్లై లేట్ ఇస్తుంది, లేట్గా వస్తుంది, అలా ఇలా అని మెసేజ్లు పెడుతున్నారు, ఏమనుకోకండి. నేను రిప్లై తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఏంటంటే కొంచెం నాకు ఇవన్నీ డీల్ చేయడము, ఇక షాప్లో సేల్ చేయడం అంతా నేను ఒక్కదాన్నే కాబట్టి స్టేటస్ చూసేటప్పటికి, ఆ వాట్సాప్ చూసేటప్పటికి లేట్ అయిపోతుంది, అందుకని మెసేజ్లు లేట్ అవుతున్నాయి. ఓకేనా మేడం, కొంచెం సపోర్ట్ చేయండి ఎవరైనా హెల్పర్స్ దొరికేంతవరకు. తర్వాత నేను ఫాస్ట్గా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ.